10 ఏళ్ల వయసు నుంచే ఇలాంటి ఆహారం తింటారు కాబట్టి 10 వయసు వచ్చినా మన బామ్మలు ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ గట్టిగా ఉంటారు. మన పిల్లలన్నా అంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇప్పటి నుంచే వీక్లీ వన్స్ ఇలాంటివి చేసి పెట్టాలి. ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ 1 కప్పు రాగి పిండి తీసుకోండి. ఇందులోకి సన్నగా తురుముకున్న ఎండు కొబ్బరిని ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పుకి కొంచెం తక్కువగా తురిమిన బెల్లాన్ని కూడా వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి చక్కగా అంతా మిక్స్ చేసేసుకుని కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ పిండిని ఈ విధంగా ముద్దలాగా తడుపుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి వాటర్ తగలగానే బెల్లం మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో వాటర్ని చూసి కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న ముద్దల్లాగా చేసేసుకుని ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకుని ఈ పిండి ముద్దని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫోర్క్ తోటి ఇలా మధ్యలో రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పిండి మొత్తం కూడా ఈక్వల్గా కుక్ అవుతుంది. ఇలా మొత్తం అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఆవిరికి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే చక్కగా ఉడికిపోతాయి. ఇలా పట్టుకున్నప్పుడు వేలు కంటుకోకుండా ఉన్నాయంటే ఉడికిపోయినట్టే. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత తీసారంటే ఇలా సింపుల్గా ఉడొచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎదిగిన ఆడపిల్లలకి వీక్లీ వన్స్ చేసి పెట్టడం వల్ల వెన్నెముక గట్టి పడుతుంది, ఎముక పుష్టి పెరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.